ఏమన్నాడండి సాయిబాబా, మీరు ఉంటారన్నారా పోతారన్నారా? ముఖ్యమంత్రి చెప్పాలా అన్నాడు. రాజశేఖర రెడ్డి కూడా తప్పు పట్టేవాడు కాదు, చంద్రబాబు నాయుడుతో ఉండేది. అసలు ప్రశ్న మొదలు కాకముందే ప్రశ్న సగం యువర్ థరోలీ మిస్టేక్ అని అనేవాడు. నేను చెప్పాను ఐ నాట్ కంప్లీటెడ్ మై క్వశ్చన్. కేసీఆర్ది ఇలా అయితే ఇది దుర్మార్గం. వరకు ఏంటంటే ఎవడన్నా అట్లా చేస్తే బైకాటింగ్ యువర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని. అవును, ఆ యూనిటీ ఉండేది అప్పుడు. బైకాటెడ్ ఈవెన్ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎలిజబెత్ మహారాణి బైకాట్ చేశారా? బైకాట్ ఎందుకు, ఏం జరిగింది? ఎట్లా ప్రపోజ్ చేశారండి మీరు? అంటే సినిమాల్లో చూపించినట్లు మోకాళ్ళు ఉంచి మీకు ప్రశాంతంగా సుజాత గారి దగ్గర ఉంటుందా ఎమోషన్స్ కంట్రోల్ చేయడం కానీ? ఎమోషన్స్ కంట్రోల్ చేస్తుంది, ఎమోషన్స్ ప్రేరేపిస్తుంది. వినయ్ గారిలో కోపం చాలా తక్కువ మంది చూసి ఉంటారేమో. సుజాత గారు కోపం వస్తే మీరు ఏం చేస్తారు? కోపం వస్తే నేను కోపడతాను, అప్పుడు ఆయన తక్కువ. మీకు కోపం వస్తే అట్లే ఉండదు. ఓకే అనకపోతే నేను ప్రజాశక్తిలో చేరేవాడిని కాదు. 2010 ఏప్రిల్ మాసం ఆ సందర్భంగా మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ ప్రధానమంత్రులు అందరూ మీడియా తీసుకెళ్తారు. వాజ్పేయి కూడా తీసుకెళ్లాడు, ఎక్సెప్ట్ నరేంద్ర మోడీ. ఈ పరువు హత్యలని, కులోన్మాద హత్యలను రాయాలని ఇన్నోళ్ళలో ఉన్నప్పుడు మేము చరిచారు అనే పదం కాకుండా మానభంగం అని రాయండి. చరిచారు అనేది బాగుండదు. సుందరయ్య గారు మానభంగం అన్నా కూడా ఆయన కోపం వచ్చింది. ఆత్మగౌరవం అనేటువంటి సామాజిక స్పృహ ప్రతి ఒక్కరికి ఉంటదండి. నువ్వు పురుగును ఇట్లా కవిలు చూడు, దానికి కూడా ఆత్మగౌరవం ఉంటుందని అది మన పైత్యం. ముంజేయి మీద హయత్ ఖాన్ అని పచ్చబొట్టు ఉండే. ఒక ముస్లిం పేరును నువ్వెందుకు రాయించుకున్నావు అని ఆ రోజు ఒక హిందూ పేరును నువ్వెందుకు రాయించుకున్నావు అని మహబూబ్నగర్ లో అన్ని టౌన్స్ లో ఉర్దూ మాట్లాడటము తప్పనిసరి. చేరితే బిఎస్సి లో చేరు, లేదంటే నేను చదివించలేను అని చెప్పి మా నాన్న చెప్పారు. ఒకరోజు తిండి ఒక పూట, 2 పూటలు 3 పూటలు తిండి ఉండేది కాదు.